కమిటీ చైర్మన్లకు, పార్టీ నాయకులకు హృదయపూర్వక నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎప్పుడు దించుదామా అనేటువంటి తహతా తప్ప మరి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఒక సూచనలు సలహాలు ఇచ్చి మాకు ఇచ్చినటువంటి మ్యాండేట్ 5 years 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలలో నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఎట్లా ఉందామనేది అసలే లేదు. ఎంతసేపు రాజ్యాంగాన్ని కూనీ చేద్దాం, ఎట్లా ఈ పార్టీలను చీల్చాలి లేదా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనేటువంటి ఒక కుట్రతోటి వాళ్ళు ప్రయత్నం చేసి ఆ కుట్రలు విఫలమైనవి. మేము సక్సెస్ఫుల్గా 1 year కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈరోజు ఓర్వలేక ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఛార్జ్ షీట్లను పెడుతున్నారు. బండి సంజయ్ గారు మరి క్యాబినెట్లో అందరు అర్బన్ నక్సలెట్లే ఉన్నారు అని, ఇది ఎంత దుర్మార్గంగా ఈ పదాలను వాడి మరి మమ్మల్ని ఆత్మ న్యూన్యతా భావానికి భయోందోళనకు గురి చేయాలనే కుట్రతోట ఈ వాదన తీసుకొస్తున్నారు. ఎస్, నా బ్యాక్గ్రౌండ్, నేను ఒక్కదానే క్యాబినెట్లో నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక ఆదివాసీ బిడ్డగా 2004 వరకు మరి నేను అంతకుముందు వరంగల్ కోర్టులో ఒక అడ్వకేట్గా పనిచేసిన. బయటకు వచ్చిన తర్వాత ఉద్యమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన మొదటి ఎన్నికలలో తెలుగుదేశంతో బీజేపీ అలయన్స్లో ములుగులో నేను పోటీ చేసినప్పుడు ఇదే బీజేపీ పార్టీ నాకు మద్దతు ఇచ్చింది. అప్పుడు నేను నక్సలైట్ ఉద్యమం నుంచే వచ్చిన. కానీ ఎందుకో పదే ఈ మధ్యకాలంలో నా ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కోసం మరి ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ మేము ఉద్యమాల నుంచి వచ్చినాం. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాలతోటి ములుగు నియోజకవర్గం నుంచి నేను 3 సార్ల పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఓటు ద్వారా ఎన్నిక చేయబడ్డా. నేనేం దొడ్డిదారిన రాలే. కాబట్టి ఇలాంటి మాటలు మీరంటే సీతక్క ఉన్నది, ఇగో ఈమె ఇట్లా చేసిందో ఏమైనా ఉంటే మీరు ఆరోపణలు చేయండి. కానీ నా మూలంగా క్యాబినెట్ మొత్తాన్ని మీరు అట్లా చేయడంలో ఎవరి కుట్ర ఇలా దాగిందో మాకైతే అర్థమవుతలేదు. అయితే నేను బండి సంజయ్ గారిని ఒకటే సూటిగా అడగదలుచుకున్నా. మీ అమిత్ షా గారేమో రండి జనజీవన స్రవంతిలో అంటారు, మీ మోడీ గారు అంటారు, ఇవాళ మా క్యాబినెట్ గురించి అంటున్నారు కదా. మీ పక్కన ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారిది ఏ భావజాలం నుంచి వచ్చింది? మరి మీరు నిన్నటిదాకా బొడిగ శోభాన్ని తిప్పినటువంటి ఆమె ఏ భావజాలం నుంచి వచ్చింది? అదేవిధంగా మరి ఈరోజు కూడా కొంతమంది మీ పార్టీ నుంచి బీజేపీ నుంచి మా పార్టీలకు కూడా వచ్చారు. మా కార్పొరేషన్లో ఉంటుంది శోభా గారు, ఆమె కూడా బీజేపీలోనే పనిచేసారు. ఈరోజు మా క్యాబినెట్ను అలా ముద్ర వేసి మరి ఏదో ఒక దుర్మార్గమైనటువంటి చర్యలకు ఒడిగట్టేటువంటి విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. నేను 2004 నుంచి ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్నా. టీడీపీ నుంచి 2 సార్లు పోటీ చేసినప్పుడు మరి 2 సార్లు బీజేపీ నాకు మద్దతు ఇచ్చింది, 2 సార్లు కాంగ్రెస్ తరఫున గెలిచినాం. మేము ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక చేయబడ్డాం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, లౌకిక రాజ్యాన్ని పరిరక్షించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మా జాతీయ స్థాయి నుంచి ఇక్కడ గ్రౌండ్ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కొట్లాడుతున్నది అదే. మీరు దాన్ని రాజ్యాంగాన్ని తొలగిస్తాం, లౌకిక రాజ్యాన్ని ఎత్తివేసి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొస్తాం, మళ్ళా మధ్యయుగాల నాటి అణిచివేతను అట్టడుగు వర్గాల మీద కొనసాగిస్తాం. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మరి ప్రశ్నించే గొంతులు ఉండొద్దు, ఒకటే మతం ఉండాలి, ఒకటే పార్టీ ఉండాలి, ఒకటే ఈ ప్రధానమంత్రి ఉండాలి అనేటువంటి విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ దేశం మరి భిన్నత్వంలో ఏకత్వం, ఆ రోజు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంకి లోబడి మేము ఎన్నిక చేయబడి పని చేస్తున్నాం. మరి మా క్యాబినెట్ ఏదైనా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుందా? మా యొక్క యాక్టివిటీస్ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఏమన్నా తూట్లు పొడిచే విధంగా చేసినామా? ఎందుకు మీరు ఈ రకంగా మాట్లాడతారు? కమిషన్ మురళీ గారు, ఆయన యాక్చువల్గా కలెక్టర్, మా ములుగు జిల్లాకు కూడా ఆయన కలెక్టర్గా చేసిన, భూపాలపల్లి జిల్లాకు. మరి ఆయన మీద జరిగినటువంటి హ్యూమిలేషన్ను, అవమానాలను తట్టుకోలేక ఆయన ఉద్యోగం వదిలిపెట్టింది. ఇవాళ మేము అణచబడ్డటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలుగా ఖచ్చితంగా మరి మాకు ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు ఎక్కడైనా ప్రశ్నిస్తాం. ఎస్, ఒకప్పుడు ఉద్యమాలలో పనిచేసిన మహబాద్ గడ్డ, మానుకోట, ఇవి కాదా ఉద్యమాల గడ్డలు? ఇవాళ కరీంనగర్ కాదా? కరీంనగర్ ప్రాంతం ఏంటిది? సంజయ్ గారు చెప్పు, నీ తల్లిదండ్రులను అడుగు.
అక్కడటువంటి దొరతనాన్ని దౌర్జన్యాలను ఏ భావజాలంతో అవన్నీ ఓడించి వచ్చిర్రు. ఈరోజు మేము ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగానికి నమ్ముకొని రాజ్యాంగానికి లోబడి మేము పనిచేస్తున్నాం. కానీ ఈ రకంగా విమర్శలు పెట్టడం ఎందుకు అని నేను అడుగుతున్నాను. నేరుగా అంటే నన్ను అనండి, ఎందుకు ఇంత లోపట అనడం ఎందుకు అంటే మాలాంటి వాళ్ళం రాజకీయాల్లో ఉండకూడదా? మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. అందుకని మాలాంటి అట్టడుగు వర్గాల బిడ్డలు, పేదలు, నాకేం అగ్రకుల నేపథ్యం లేదు, కుల సపోర్ట్ లేదు, అంటే ఉన్నత కులాలం కాదు, మరి కుటుంబ నేపథ్యాలు కూడా పేద కుటుంబాలు నుంచి వచ్చినటువంటి వాళ్ళం, ఒక అడవి జీవితాలు ఆదివాసీ జీవితాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం. మాలాంటి వాళ్ళం ఇలాంటి శాఖలకు మంత్రులుగా ఉండకూడదా? రాణించకూడదా? అంటే మీరే ఉండాలా? కేవలం మోడీ అమిత్ షా అనుకున్నటువంటి వాళ్ళే ఉండాలా? ఇవాళ ఎట్లున్నదంటే వాళ్ళ విధానం, వాళ్ళ దాంట్లో ఉంటే హంసలు అంటే ఈ ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళైనా పక్కనే ఈటల గారిని అడగండి, ఏ భావజాలం నుంచి వచ్చిండో. ఆయన కూడా పీడిఎస్ ఉద్యమాల నుంచి వచ్చినోడే కదా, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా. వేలాది మంది ప్రజలు ఒక మామూలు సాధారణమైనటువంటి బిడ్డకు హర్షధ్వానాల మధ్య నా ప్రమాణ స్వీకారం జరిగింది. ఆ తెల్లారి రెండో రోజు నుంచి నన్ను రకరకాలుగా ట్రోల్ చేయడం, మానసికంగా ఇబ్బందికి గురి చేయడం, నా ఫోటోలు కానీ వాయిస్లు కానీ మార్పింగ్ చేయడం, అంటే ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని. ఈ యొక్క పేరు, ఈ యొక్క పదవులు ఇవేది ఇట్లా అడ్డగోలుగా అట్లా రాలే. 20 ఏళ్ళుగా నేను రాజకీయ జీవితంలో కష్టపడ్డాను, ప్రజల మధ్య ఉన్నాం, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాం, దొడ్డిదారిన రాలేదు. బండి సంజయ్